మీ అత్తగారివి ఒరిజినల్ రిపోర్ట్స్ వస్తాయి, కాసేపు వెయిట్ చేయండి. ఇప్పుడు మా అత్తయ్య గారికి ఏ ప్రాబ్లం లేదు కదా? ప్రాబ్లం ఏమీ లేదు, ఆవిడికి కాస్త సడన్గా బీపీ పెరిగింది అంతే. ఇంతకు ముందెప్పుడు మా అత్తయ్య గారికి ఇలా బీపీ పెరగడం లాంటివి ఎప్పుడు జరగలేదు డాక్టర్. ఆమె లంగ్స్ ఇష్యూతో బాధపడుతుంది. తనతో పాటు ఒక డాక్టర్ని కూడా వెంట తెచ్చుకొని మా ఇంట్లో ఉంటుంది. ఆ డాక్టరే మా అత్తయ్యకి మొత్తం ట్రీట్మెంట్ చేస్తున్నారు. అవునా? అవును డాక్టర్. నాకు తెలిసినంత వరకు మీ అత్తయ్య గారికి ఏ లంగ్ ఇన్ఫెక్షన్ కానీ ఎలాంటి డ్యామేజ్ కానీ అవ్వలేదని అనిపిస్తుంది. ఎనీహౌ రిపోర్ట్స్ వస్తాయి కదా, ఒకసారి చెక్ చేసి చెప్తాను, వెయిట్ చేయండి. రిపోర్ట్స్ తీసుకొచ్చావా? సార్, ల్యాబ్లో ఆ పెద్ద ఆవిడ రిపోర్ట్స్ ఎక్కడ కనిపించట్లేదు సార్. రిపోర్ట్స్ కనిపించకపోవడం ఏంటి? ఏం చేస్తున్నారు మీరంతా? ఇలాగైనా డ్యూటీ చేసేది? బుద్ధుందా లేదా? ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. మా బామ్మ హెల్త్ రిపోర్ట్స్ ఆల్రెడీ నేను ముందే తీసుకున్నాను. ఇదిగోండి చూడండి. మా బామ్మ రిపోర్ట్స్ వచ్చాయట కదా, నేను ఒకసారి చూడాలి. అదే ఐసీయూలో ఉన్నారు కదా, ఆవిడ పేరు భాగ్యమ్మ. వచ్చాయండి, ఇవే ఆ రిపోర్ట్స్. ఇవేనా? ఇవే సార్. నిజం చెప్పు, ఏంటి తమాషలు ఆడుతున్నావా? నువ్వు ఆ రిపోర్ట్స్ మార్చడం నేను నా కళ్ళారా చూశాను. ఎందుకు ఇలా చేసావురా? మర్యాదగా మా బామ్మ రిపోర్ట్స్ ఇస్తావా లేదా పోలీసులు ఫోన్ చేయమంటావా? సార్ 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 వద్దు సార్, వద్దు సార్. మీ ఫ్యామిలీ నెంబర్ ఎవరో వచ్చి ఇలా చేయించారు సార్, అంతే తప్ప నాకు ఇంకేం తెలియదు సార్. యాజ్ టీజ్గా రిపోర్ట్స్ పెట్టివో. ఇవో. అలాగే సార్, పెట్టిచ్చేస్తాను సార్. ఇవ్వండి సార్. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావు అనుకో, పోలీసులకు అప్పచెప్తాను. చెప్పాను కదండి, మీ అత్తయ్య గారికి ఎలాంటి లంగ్ ఇన్ఫెక్షన్ లేదు అని. ఈ రిపోర్ట్స్లో క్లియర్గా ఉంది. కేవలం ఆవిడికి హై బీపీ వల్ల ఇదంతా జరిగింది. హార్ట్ వీక్గా ఉంది. ఆల్రెడీ ఒకసారి ఆవిడికి లైట్గా మైల్డ్ స్ట్రోక్ కూడా వచ్చింది, అంతే. లేదు డాక్టర్, మా అత్తయ్యకి ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉందని, ఆమె ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని ఒక డాక్టర్ చెప్పారు. నా మాట కనుక మీరు నమ్మకపోతే ఈ రిపోర్ట్స్ తీసుకెళ్ళి వేరే డాక్టర్కి ఎవరికైనా చూపించండి. మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నేను చెప్పిందే చెప్తారు, ఎందుకంటే ఈ రిపోర్ట్స్లో అదే ఉంది కాబట్టి. మరి ఆ డాక్టర్ అలా ఎందుకు చెప్పారు? నిజంగా అతను డాక్టర్ అయితే మీతో అలా చెప్పుండకూడదు. కానీ అలా చెప్పాడు అంటే అతను ఫేక్ డాక్టర్ అయినా అయి ఉండాలి, లేదా మీ అత్తయ్య గారికి లంగ్ ఇష్యూ లేకపోయినా ఉందని చెప్పి నాటకమైనా ఆడుతూ ఉండాలి. ఎందుకైనా మంచిది ఆ డాక్టర్ని ఒకసారి ఎంక్వైరీ చేయండి. లేదు డాక్టర్, మా అమ్మ చెప్పింది నిజమే. మా బామ్మ రెగ్యులర్గా లంగ్ ప్రాబ్లంతో కూడా బాధపడుతుంది. ఆస్మా కూడా ఉంది. ఇదిగో రెగ్యులర్గా ఇన్హేలర్ కూడా వాడుతుంది. కావాలంటే మీరు చూడండి. ఈ ఇన్హేలర్లో అసలు మెడిసినే లేదండి, ఇది ఒట్టి డమ్మీ. నాకు డౌట్ వస్తుందండి, మీ అత్తయ్య గారు కూడా ఏదో నాటకం ఆడుతున్నారని అనిపిస్తుంది.
సింధు అర్ధరాత్రి దొంగచాటుగా బిర్యానీ తీసుకెళ్లి మీ అత్తయ్య గారి చేత తినిపిస్తుంది. నిజంగా మీ అత్తయ్య గారికి అనారోగ్యం ఉంటే బిర్యానీ ఎందుకు తింటా ఉంటారు చెప్పు? ఒకవేళ మైల్డ్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చిందేమో, హాస్పిటల్ తీసుకెళ్దాం. ఇప్పుడిప్పుడే నాకు కొంచెం కొంచెంగా అర్థమవుతుంది డాక్టర్. సరే డాక్టర్, నేను చూసుకుంటాను. ఆ రిపోర్ట్స్ ఇవ్వండి. ఏంటమ్మా ఇది? బామ్మ కూడా మన దగ్గర నాటకం ఆడుతుందా? అసలు ఏం జరుగుతుందమ్మా మన ఇంట్లో? ఇంటికెళ్ళి తేల్చుకుందాం పద ఇవ్వండి తేజ. రిపోర్ట్స్. అమ్మా, ఉంటాం డాక్టర్. పద అలాగే తేజ. మంచిది. థ్యాంక్ యూ డాక్టర్. సింధు బామ్మ, మీ ఇద్దరు అయిపోయారు మా అమ్మ చేతిలో. సింధు, మీ అత్తయ్య వాళ్ళు వచ్చినట్టున్నారు. పదమ్మా వెళదాం. పదమ్మా. నేను చెప్పాను కదండి, మీ అత్తయ్య గారికి ఎలాంటి లంగ్ ఇన్ఫెక్షన్ లేదు అని. అమ్మా, మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నేను చెప్పిందే చెప్తారు. ఎందుకంటే ఈ రిపోర్ట్స్లో అదే ఉంది కాబట్టి. అతను ఫేక్ డాక్టర్ అయినా అయి ఉండాలి, లేదా మీ అత్తయ్య గారికి లంగ్ ఇష్యూ లేకపోయినా ఉందని చెప్పి నాటకమైనా ఆడుతూ ఉండాలి. అత్తయ్య గారికి ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉంది అత్తయ్య, మీరేం కంగారు పడకండి. దాము, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? అత్తయ్య, ఏం ఆలోచిస్తున్నారు? ఏమైంది దాము? ఎందుకలా ఉన్నావు? ఏమైంది? ఎందుకు అందరూ అలా ఉన్నారు? అన్నయ్య, ఏం జరిగింది? మార్నింగ్ బామ్మ టిఫిన్ తింటూ సడన్గా విపరీతంగా దగ్గుతూ ఊపిరాడక గుండె నొప్పి అంటూ స్పృహ తప్పి పడిపోయిందిరా. భాగ్యం? అవునా? అవునరా, బామ్మని హాస్పిటల్ తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించి ఇంటికి తీసుకొచ్చేసాం. అమ్మ కూడా బామ్మకు అలా అయినప్పటి నుంచి చాలా డల్గా అనిపిస్తుంది. అవునా? అమ్మా, అమ్మా, ఇప్పుడు భాగ్యంకి ఎలా ఉందమ్మా? డాక్టర్ ఏమన్నారు? అమ్మా, నిన్నే ఏమన్నారమ్మా? ఏంటన్నా అమ్మ ఇంత సైలెంట్గా ఉంది? ఏం జరుగుతుంది? ఏమో తెలీదురా. అడిగినా సమాధానం చెప్పకుండా అలా మౌనంగా ఉండిపోయింది. నా మందుల గురించి నా మనవరాలకి అన్నీ తెలుసు. వెళ్ళి సింధుని పిలుచుకురా. ఎప్పుడు అదేగా నాకిచ్చేది.
రీహాబిలిటేషన్ సెంటర్ కంటే నువ్వు అయిన వాళ్ళ దగ్గర ఉంటేనే త్వరగా రికవర్ అవుతావు. ఈ రోజు మార్నింగ్ బామ్మగారి టెస్టులన్నీ చేయించాను. రిపోర్ట్స్ కూడా వచ్చేసాయి. గతంలో కంటే ఆవిడ ఇక్కడికి వచ్చిన తర్వాతే ఆమె హెల్త్ చాలా రికవరీ అయ్యింది. సింధు, ఇంతకీ భాగ్యం ఎక్కడ? భాగ్యం రూమ్ లో నిద్రపోతుంది యష్. ఇప్పుడే వెళ్ళి నేను బామ్మని చూసొస్తా. ఆగు యష్. ఏంటమ్మా? ఈ క్షణం నుంచి మీరిద్దరూ భార్యాభర్తలు. ఇంక మీ మధ్య ఎలాంటి దూరాలు ఉండవు. అపార్థాలు, అనుమానాలు ఇవన్నీ మర్చిపోయి నీ భార్యతో నువ్వు సంతోషంగా ఉండు. నా నుంచి ఎలాంటి సమస్య కానీ ఒత్తిళ్లు పెట్టడం కానీ ఇక నుంచి మీకు ఉండవు. ఇన్నాళ్ళు మీరిద్దరూ కలవకుండా ఉండటానికి మధ్యలో అడ్డుగోడగా నిలిచింది నేనే కదా. అందుకే నా అంతట నేనే తప్పుకుంటున్నాను. అమ్మా, ఏమైందమ్మా? అత్తయ్య, ఏమైంది అత్తయ్య? ఏం జరిగింది చెప్పండి అత్తయ్య. ఇంత ఆకస్మికంగా నేను ఇంతలా ఎలా మారిపోయాను అని అనుకుంటున్నారా? కొన్ని పరిస్థితులు నన్ను మారేలాగా చేశాయి. సింధు, నిన్ను నా చిన్న కోడలిగా ఒప్పుకుంటున్నాను. నా వల్ల నువ్వు ఎన్నో కష్టాలు, బాధలు అనుభవించావు. అందుకు నిన్ను క్షమాపణ అడుగుతున్నాను. అయ్యో అత్తయ్య, ఏంటిది? మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి? అమ్మా, ఏంటమ్మా ఇది? నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇదే కదా సింధు నా నుంచి నువ్వు కోరుకునేది? అందుకే కదా ఇలా చేశావు. నువ్వు ఏం చేశావో అందరికీ ఈరోజు తెలిసేలాగా చేస్తాను. నేనే చేశాను అత్తయ్య. అందరూ ఇక్కడే ఉన్నారన్నమాట.
మీకు మంచి శుభవార్త తెచ్చాను. ఏంటది? ఏమి లేదండి, దమయంతి గారు అత్తయ్య గారు ఉన్నారు కదా, అదేనండి బామ్మగారు. బామ్మగారికి ఊపిరితిత్తులు పూర్తిగా నయమవడం కోసం నేను ఒక ఆయుర్వేద మందు తీసుకొచ్చాను. ఇది ఒక్కసారి బామ్మగారు వేసుకున్నారంటే ఆమె ఊపిరితిత్తుల్లో ఉన్న ఇన్ఫెక్షను ఇట్టే మాయమైపోతుంది. కాకపోతే మందు కాస్త ఖరీదు ఎక్కువ. ఎంత? ఈ మందు ఖరీదు 50,000 ఎక్కువేం కాదు. అయినా మీలాంటి వాళ్ళకి ఈ డబ్బులు ఎక్కువేం కాదు కదా. అబ్బో! ఎందుకు నన్ను కొట్టారండి? నేను మంచి విషయమేగా చెప్పాను. నిన్ను కొట్టడం కాదురా, నిన్ను చంపేయాలి. ఏం జరిగిందమ్మా? చెప్తాన్రా, అంతా చెప్తాను. వదలండి. మా అత్తయ్యకి ఊపిరితిత్తుల జబ్బుందని అబద్ధం చెప్పి ఆవిడికి రోజు మందులు ఇస్తున్నట్టు నాటకం ఆడావు. ఆవిడికి ఏ జబ్బు లేదు. నువ్వు ఆవిడ కలిసి నాటకమాడి నన్ను పిచ్చిదాన్ని చేస్తారా? ఇంకో క్షణం నువ్వు నా కళ్ళ ముందుండటానికి వీల్లేదు. వెళ్ళిపోరా, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అయ్యో, వెళ్ళు. ఏ సింధు, నేను చెప్పింది కరెక్టే కదా? మాట్లాడవేంటే? అడుగుతుంది నిన్నే, మాట్లాడు. అమ్మా, ఏంటమ్మా నువ్వు అనేది? బామ్మ ఆరోగ్యంగా ఉండడం ఏంటి? తన హెల్త్ బాగోలేదు కదా? అదంతా వట్టి నాటకం రా, పచ్చి నాటకం. ఈ సింధు మీ నానమ్మ ఆ డాక్టర్ కలిసి ఆడిన నాటకం. సింధు మన ఇంటికి రావడం కోసం, శాశ్వతంగా నీ భార్యగా నా కోడలిగా ఇక్కడే ఉండిపోవడం కోసం మీ బామ్మకి లేని రోగాన్ని అంటకట్టి మనందరినీ మళ్ళీ ఇంకోసారి మోసం చేసిందిరా ఈ సింధు. ఏం ప్లాన్ వేసావే? నీ తెలివితేటల ముందు, నీ నటన ముందు నేను ఎందుకు పనికి రాకుండా పోయాను. అత్తయ్య, అది అంటే నువ్వనుకున్నది జరగటం కోసం ఎంతకైనా తెగిస్తావన్నమాట. యశు నువ్వు కలవకపోవడానికి అడ్డు నేనే అనుకొని చివరికి నా ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడవే నువ్వు, అంతే కదా? అత్తయ్య, మాట్లాడు. అమ్మా, ఏంటమ్మా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అమ్మా, నాకేమీ అర్థం కావడం లేదు. నిజం రా, పచ్చి నిజం మాట్లాడుతున్నాను. ఇదిగో ఈ సింధు ఉంది కదా, ఇది మీ బామ్మ దగ్గరికి వెళ్ళి నా వల్లే ఇది నీకు దూరం అయినట్టు, నేను దాన్ని రాజు రంపాన పెడుతున్నట్టు లేనిపోనివన్నీ పోగు చేసి చెప్పిందిరా. మీ బామ్మని నమ్మించి నంగరాచి కబుర్లతో ఆమెను ఏమార్చి మా అత్తయ్యకి లేని జబ్బు ఉందని ఓ మాయ సృష్టించి మన ఇంటికొచ్చి తిష్ట వేసిందిరా ఈ సింధు. రయేష్, మనము పిచ్చోళ్ళన్రా, మతిలేని మూర్ఖులం. అవునరా, నిజంగానే మీ బామ్మకి జబ్బు ఉందని, తనకేదో అయిపోతుందని నువ్వు నేను ఎన్ని రోజులు ఎంత కంగారు పడ్డావురా.
హ? ఎంత విలవిల్లాడిపోయావు. కానీ ఇదంతా నాటకం రా, నాటకం. ఇదిగో ఇది ఆడిన నాటకం. అంటే నిజంగా బామ్మకి ఏ జబ్బు లేదా? అయ్యో లేదురా యష్, లేదురా. ఉండు, ఇదిగో ఇది చూడు, చూడురా. ఇందాక హాస్పిటల్లో మీ బామ్మకి అన్ని టెస్టులు చేయించాం, చూడు. ఆ రిపోర్ట్స్ లో మీ బామ్మకు అంతా నార్మల్ గా ఉందని ఆ డాక్టర్ చెప్పారా? సింధు పిల్లలు వస్తే నిజంగా అత్తయ్య ఆరోగ్యం కుదుట పడుతుందని నాకు ఇష్టం లేకపోయినా దీని ఇంటికి వెళ్ళి దీన్ని బ్రతిమలాడి మరీ తీసుకొచ్చాన్రా. నేను పిచ్చిదాన్ని రా, నేను పిచ్చిదాన్ని. రేయ్, నువ్వు కూడా బామ్మ కోసమే కదా మనసు చంపుకొని దీనికి భర్తగా నటించావు. మీ బామ్మ ఎక్కడ బాధపడుతుందో అని దీనికి బాగా దగ్గరయ్యి ప్రతి విషయంలో దీన్ని వెనకేసుకు మరీ వచ్చావు. దీని తల్లో పూలు పెట్టావు, దీంతో కలిసి ఒకే గదిలో పడుకున్నావు. నచ్చకపోయినా బామ్మ చెప్పిందని వ్రతం రోజుల్లో దీనికి అన్నం కూడా తినిపించావు. ఆఖరికి దీని మాట నమ్మి మీ అన్న వదినల్ని కూడా అవమానించి బాధ పెట్టావు. ఇదంతా నువ్వు చేసి నాతో పాటు నువ్వు కూడా పిచ్చోడివైపోయావురా. కాదు కాదు, దీని అవసరం కోసం నిన్ను నన్ను మనందర్నీ పిచ్చోళ్ళని చేసేసిందిరా ఇది. మర్యాదగా కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగు. అడగవే, అడగవే, అడుగు. క్షమాపణ అడుగుతావా లేకపోతే బయటికి గెంటేయమంటావా? ఆగు.